దళిత సోదరుడు సింగయ్యది జగన్మోహన్ రెడ్డి హత్య. ఎందుకంటే పోలీస్ ఇచ్చిన పర్మిషన్స్ను వైలేట్ చేసావు. 100% నీ కారు కింద ఆ సింగయ్య మెడ నలిగి చనిపోతే నీ ర్యాలీలో తీసుకొచ్చి ఆ శరీరాన్ని తీసుకుపోయి పక్కన బారేశారు, వదిలేసి వెళ్ళిపోయినారు. నీకు పర్మిషన్ ఇచ్చింది పోలీస్ పర్మిషన్ ఇచ్చింది 100 మందితో కాన్వాయ్ కాకుండా 3 కార్లతో ఇస్తే నువ్వు దాదాపు 9 గంటల సేపు ర్యాలీ చేశావు. ఒక ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పేసి, ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? నువ్వు ముఖ్యమంత్రిగా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వైనాట్ 175 అంటే బెట్టింగ్లు కట్టి తమరు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జూన్ 12వ తేదీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాడు. జూన్ 9వ తేదీ ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఎవరు కారణం? మీరే కారణం. నువ్వు 175 అని చెప్పి దానికి ఆయన బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకొని అప్పులు పాలై ఆత్మహత్య చేసుకున్న ఆయనకి విగ్రహావిష్కరణకు పోయినావు. ఫైనల్గా ఆ ర్యాలీలో రప్ప తప్పేంటి, నరికేస్తాం, గంగమ్మ తిరునాళ్ళలో నరికేస్తాం. నేను ఫైనల్గా నీకు ఒక మాట చెప్తుండా. వైఎస్ఆర్ అని పేరు తీసి, ఎందుకు ఆయనకి మీ తండ్రికి చెడిపేరు, రప్ప పార్టీ అని పెట్టుకో. రప్ప పార్టీ ఫ్యాన్ గుర్తు తీసేయి, గొడ్డలు గుర్తు పెట్టుకో. వాళ్ళు అదే కదా ప్లే కార్డు ప్రదర్శించింది అదే కదా. మీ చిన్నాయన్ని చంపింది గొడ్డలతోనే కదా, మీ సొంత చిన్నాయన్ని, నీ మనుషులు. అందుకని గొడ్డలు గుర్తుపెట్టుకో. ఇంతకంటే ఘోరమైన పాపాలు, ఫర్ ఎగ్జాంపుల్ నిన్న సింగయ్య, అంతకుముందు డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, ఉదయగిరి నారాయణ, దుగ్గిరాల కరుణాకర్. ఎంతమంది నీ టైంలో దళితులు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు? మొత్తం దళితులే. సో వాళ్ళెవరిని నువ్వు పరామర్శించవు. ఇక్కడ ఆయన బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకుంటే పోతావు, 9 గంటలు ర్యాలీ చేస్తావు, 1000 మందిని సమీకరిస్తావు, 3 ప్రాణాలు తీసుకున్నావు. ఒక సింగయ్య, ఇంకొకను నీ కార్ల కింద పడి చచ్చిపోయినారు. ఒకరు అంబులెన్స్లో ఉండి హాస్పిటల్కి రీచ్ కాలేక చనిపోయినాడు. 3 ప్రాణాలు పోగొట్టుకున్నారు. నేనేమంటానంటే నేషనల్ ఎస్సీ కమిషన్, జాతీయ ఎస్సీ కమిషన్ ఇది సీరియస్గా తీసుకోవాల్సిన ఇష్యూ కాదా అంటున్నా. ఒక అమాయకుడు నీ మీద అభిమానంతో వస్తే నీ టైర్ కింద మెడ నలిగిపోతుంటే నువ్వు చేతులు ఊపుకుంటూ ఉంటే, వాళ్ళు వచ్చే రప్ప అని బోర్డులు ఇస్తుంటే వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంటే, ఇది మానవ హత్య, మనుషులు చంపిన కేసు ఇది. ఒక దళితుడిని క్రూరంగా నీ కార్లో మళ్ళీ సీనియర్ లీడర్సు, నీ డ్రైవరు రెడ్డి గారు, మీరు మీ అనుచరులు అట్లీస్ట్ ఆ బాడీని, కాళ్ళ మెడ నలిగిపోయింది, బాగా ఇంజూర్ అయినాడు, తీసుకుపోయి ఒక వెహికల్లో తీసుకుపోయి హాస్పిటల్లో చేర్చి మంచి చెడులు చూడాల్సిన బాధ్యత మీకు లేదా? అంత బాధ్యత లేకుండా చెట్ల కింద పారేసేసి నువ్వు ర్యాలీ చేసుకుంటావా? నాకు అర్థం కాలే. అక్కడ పోయి విగ్రహావిష్కరణ చేసి నువ్వు ఉపన్యాసాలు ఇస్తుంటే 3 చనిపోయినారు. అందుకని నేషనల్ ఎస్సీ కమిషన్, జాతీయ ఎస్సీ కమిషన్ వెంటనే జోక్యం చేసుకోవాలా, చర్యలు తీసుకోవాలా. ఎస్సీలు ఎస్టీలు ప్రాణాలంటే లెక్క లేకుండా పోయే పరిస్థితి వస్తుంది.
జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకి ఆయన గవర్నమెంట్లో ఇప్పుడు ఆయనకంట 90 కిలోమీటర్లు రోప్ పార్టీలు పెట్టలేదంట. 90 కిలోమీటర్లు. ఎన్ని కిలోమీటర్లు పెట్టాలి మీకు? నువ్వు అడిగింది ఏంటి? పర్మిషను. ఆయన పరామర్శకు పోతాను, ఆయన విగ్రహం ఆవిష్కరణ చేస్తాను. పో. ఈ 600 చిల్లర మందిని, 679 మందిని పోలీసుల్ని నీకు భద్రత కల్పిస్తే 679 మంది నాకు ఇంకా కావాలా? ఎందుకు కావాలా? చంద్రబాబు నాయుడిని పొంగనూరులో నువ్వు చేసిన మర్యాద ఏంటి? ఒక మాజీ ముఖ్యమంత్రి, వయసులో పెద్దోడు, పవన్ కళ్యాణ్ గారిని రోడ్డు మీద నిలబెట్టావు. ఆయన రోడ్డు మీద కూర్చున్నాడు, నిరసన తెలిపాడు. విశాఖపట్నంలో దారుణంగా ఆయన వెనుకుండే వాళ్ళని రాళ్లతో కొట్టించావు. లోకేష్ బాబుని యువగణంలో పెట్టిన హింసలు మాకు తెలుసు. ఆయనంట అందరినీ చాలా బాగా చూసుకున్నాడంట ముఖ్యమంత్రిగా. ఎస్, బాగా చూసుకున్నావు. నీ ఎంపీలు RRRని, నీ ఎంపీని అన్యాయంగా అరెస్ట్ చేసి వీడియో కాల్లో చూసి కాళ్ళు పగులు కొట్టించావు. ఇక్కడ నీ ఎంపీ, ఒంగోలు ఎంపీని నీ పార్టీలో మాగుంట శ్రీనివాసరెడ్డిని గ్రావెల్లో ముద్దాయిగా పెట్టావు. మాగుంట శ్రీనివాసరెడ్డి సర్వేపల్లి రిజర్వాయర్లో గ్రావెల్ ఎత్తేసాడు. ఎవరి గవర్నమెంట్లో? నీ గవర్నమెంట్లో. ఎవరు ముద్దాయిలు? 2 ఎంపీలు, ఒకరు రఘురామకృష్ణరాజు, ఒకరు మాగుంట శ్రీనివాసరెడ్డి. అకౌంట్లలో వచ్చి పుంకాలుగా లిక్కర్ కేసులో వస్తున్నాయి. అనుభవించింది ఆ ప్రాణరక్షణ. 679 మంది పోలీసులు ఇస్తే సిగ్గు శరమ ఉండాలా? సిగ్గు శరమ. ఒక మనిషి ప్రవర్తించినట్టు ప్రవర్తించయ్యా. షర్మిలమ్మ బాగానే పోరాడుతుంది వాళ్ళ తమ్ముడి మీద. దాని వరకు నిష్పక్షపాతంగా జగన్మోహన్ రెడ్డి చేసే తప్పులు మాత్రం ఎత్తి చూపుతుంది. యాజ్ పిసిసి ప్రెసిడెంట్ ఐ విల్ అప్రిషియేట్. 25-50 ఏళ్ళ క్రితం పోతే ఎక్కడికి పోవాలా? 50 years బ్యాక్ పోతే షర్మిలమ్మకి తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ ఏంటో. ఏంటి ఎమర్జెన్సీ? 50 సంవత్సరాల క్రితం ఈరోజు దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించి నాయకులందరినీ తీసుకుపోయి జైళ్ళల్లో పెట్టిన రోజు, ప్రజలకి స్వాతంత్రం లేని విధంగా నిర్ణయాలు తీసుకున్న కాంగ్రెస్ పార్టీ అమ్మా తల్లి. కాదనము. ఏదున్నా మంచిని మంచి అంటాం. కాంగ్రెస్ ఏదైనా మంచి చేసి ఉంటే మంచి అంటాం. NREGS ఇంట్రడ్యూస్ చేసింది మంచి అంటాం. ఈరోజు మోడీ గారి నాయకత్వంలో దేశం ముందుకు పోతుంది.